హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో డిఫరెంట్ ఐటెంతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో మీరు చూస్తున్నారుగా, నేను అటు ఇటు మూవ్ అవుతుంటే నాతో పాటు కెమెరా కూడా అయితే ఇక్కడ మూవ్ అవుతుంది. యాక్చువల్గా ఈ ప్రోడక్ట్ అదే మనకు ఒక పర్సనల్ కెమెరా మ్యాన్ లాగైతే ఇది ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఇది ఒక ఏఐ ట్రాకింగ్ డివైస్. ఇందులో మనం మొబైల్ ఫోన్ పెట్టుకొని మీరు టిక్ టాక్ వెళ్ళిపోయింది అనుకోండి, రీల్స్ లేకపోతే షార్ట్స్ లాంటి ఏమైనా వీడియోస్ చేస్తున్నప్పుడు మీరు అటు ఇటు ఇలా మూవ్ అవుతున్నా, లేకపోతే మీరు డ్యాన్స్ మూవ్మెంట్ చేస్తున్నా, లేకపోతే మీరు ఏమైనా మాట్లాడుతూ ఇలాగా మూవ్మెంట్ చేస్తున్నా సరే మిమ్మల్ని ఇది ట్రాక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓన్లీ మనం ఈ రీల్స్ అండ్ షార్ట్స్ కోసమే కాదు, మీరు ఏదైనా వీడియో ప్రజెంటేషన్ చేస్తున్నా సరే, లేకపోతే ఆన్లైన్ కాన్ఫరెన్స్లో ఉన్నా సరే, సో ఈ ట్రాకర్ అయితే మీకు ఉపయోగపడుతుంది అనమాట. ఈ వీడియో నేను ఐఫోన్ ప్రో మ్యాక్స్ ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇలా ట్రాకింగ్ చేయడం కోసం మీకు ఈ డివైస్ అయితే బాగా యూజ్ అవుతుంది. గతంలో నేను ఇలాంటి డివైస్ ఒకటి అన్బాక్స్ చేశాక నేను మన ఛానల్లో అన్బాక్స్ పోస్ట్ చేయలేదు. దానికి రీజన్ ఏంటంటే అది నేను ఎక్స్పెక్ట్ చేసినంత గొప్పగా అయితే లేదు. సో తీసి పక్కన పడేసాను అనమాట. రిటర్న్ ఇచ్చేసాను అమెజాన్లోనే. అది నేను అప్పుడు పర్చేస్ చేసినప్పుడు 1500 రూపీస్ ఏమో ఉంది. బట్ దీని ప్రైస్ వచ్చేసరికి మీకు దగ్గర 5000 రూపాయలు ఏమో ఉంది. బ్రాండ్ వచ్చేసరికి మనకి హోహెం బ్రాండ్ అనమాట. గో అని చెప్పేసి మోడల్ అయితే ఉంది. మేక్ దిస్ మూవ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ రాసి ఉంటుంది. 2 యాక్సెస్ ఆటో ట్రాకింగ్ హోల్డర్. ఇది మన పర్సనల్ కెమెరామ్యాన్ అని చెప్పొచ్చు. దీని మీద మనం మొబైల్ ఫోన్స్ తో పాటు మనం ట్యాబ్లెట్ ను కూడా అయితే హోల్డ్ చేయొచ్చు. ఇక బాక్స్ లో మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. ఈ యూజర్ మాన్యువల్ చదివి డివైస్ ని మనం ఎలా ఆపరేట్ చేయొచ్చు అనేది అయితే తెలుసుకోవచ్చు. ఇంకా అలాగే ఒక టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ డివైస్ కి మనం ఛార్జ్ ఇవ్వడం కోసం ఈ టైప్ సి కేబుల్ అయితే యూజ్ అవుతుంది. ఛార్జర్ లాంటిది అయితే ఏమి ఇవ్వరు. ఇక బాక్స్ లో మనకి ట్రాకింగ్ హోల్డర్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. సో బయటికి తీసిన తర్వాత చూడొచ్చు, చాలా క్యూట్ గా ఉంది. అలాగే ఫినిషింగ్ వచ్చేసరికి చాలా ఎక్సలెంట్ ఫినిషింగ్ అయితే ఉంది. చూడంగానే మనకి ఒక ప్రీమియం ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది అనమాట. సో మనకి బాడీ అంతా ప్లాస్టిక్ బాడీతోనే వస్తుంది. సో ఇక్కడ మీకు నికిల్ కోటింగ్తో అయితే సెన్సార్ పోర్షన్ అయితే కనిపిస్తుంది. చూడడానికి సెన్సార్ మనకి కెమెరా సెన్సార్ లాగే ఉంటుంది. బట్ అసలు ఇది మనకి ఫేస్ ట్రాకింగ్ చేసే సెన్సార్, రికార్డింగ్ అయితే ఏమీ చేయదు. ఇక ఇక్కడ మనకి పవర్ బటన్ అయితే ఉంటుంది. సో ఈ బటన్ మనం హోల్డ్ చేసి పట్టుకొని పవర్ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేయొచ్చు. అక్కడే మనకి హోహెమ్ అని చెప్పేసి బ్రాండింగ్ అయితే కనిపిస్తుంటుంది. ఇక బ్యాక్ సైడ్ చూస్తే మనకి గో అని చెప్పి అక్కడ టైప్ సి పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం ఛార్జ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడే టాప్లో మనకు ఒక కీ లాంటిది అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కీ లాంటిది మనం మొబైల్ని కానీ ట్యాబ్లెట్ని కానీ హోల్డ్ చేసినప్పుడు దాన్ని టైట్ చేయడానికి అయితే యూజ్ అవుతుందన్నమాట. ఎక్కువగా కూడా టైట్ చేయకూడదు, లైట్గా టైట్ చేస్తే సరిపోద్ది, లేకపోతే కీ ఇరిగిపోయే అవకాశం ఉంది. ఇక బాటమ్ సైడ్ చూస్తే మీకు రౌండ్ రబ్బర్ హోల్డర్ అయితే ఉంది. మనం సర్ఫేస్ మీద పెట్టినప్పుడు షేక్ అవ్వకుండా ఉండటం కోసం ఈ హోల్డర్ అయితే ఉపయోగపడుతుంది. అలాగే సెంటర్లో 1/2 ఇంచ్ స్క్రూ మౌంట్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి మనం ఏదైనా ట్రైపాడ్కి అయితే మౌంట్ చేసుకోవచ్చు అనమాట. ఈ హోల్డర్ వెయిట్ 300 గ్రామ్స్ ఉంటుంది. అప్ టు 480 గ్రామ్స్ వరకు వెయిట్ని మేనేజ్ చేయగలదు. అంటే మీరు మొబైల్ ఫోన్స్ కానీ లేకపోతే ట్యాబ్లెట్స్ కానీ, సో అంటే మనం ట్యాబ్లెట్స్ని కూడా దీని మీద అయితే హోల్డ్ చేయొచ్చు. ప్రజెంట్ నేను వచ్చేసరికి నా దగ్గర ఉన్న సోనీ Z1 కెమెరాని ఏదో రకంగా మౌంట్ చేశాను. అయినప్పటికీ అది మౌంట్ చేసినా సరే చాలా చక్కగా అయితే ఇక్కడ మనని ట్రాక్ చేయడం అయితే మీరు గమనించవచ్చు. అదే కనుక మొబైల్ ఫోన్ అనుకోండి, ఇంకా స్మూత్గా అయితే ట్రాక్ చేయగలదు. ఎందుకంటే వెయిట్ ఇంకా తక్కువ ఉంటుంది కాబట్టి చాలా స్పీడ్గా మనని ట్రాక్ అయితే చేయగలదు. ఇప్పుడు కూడా బాగానే స్పీడ్గానే ట్రాక్ చేస్తుంది. దీని ద్వారా మనం ఏమైనా టెక్ న్యూస్ చేసేటప్పుడు కూడా ఇలా మూవ్ అవుతూ సో టెక్ న్యూస్ చేయొచ్చు. మీరు ఏమైనా స్టెప్స్ కానీ ఏమైనా వేస్తూ రీల్స్లో వాటిలో ప్రజెంటేషన్ ఇవ్వాలి అనుకున్నా సరే అటువంటి సిచ్యువేషన్లో కూడా ఇది చాలా చక్కగా అయితే యూజ్ అవుతుంది. ఇక ఈ డివైస్ మీరు పవర్ ఆన్ చేయగానే బ్లూ కలర్లో అయితే లైట్ బ్లింక్ అవుతూ ఉంటుందన్నమాట. సో బ్లూ కలర్లో బ్లింక్ అవుతుందంటే ఇక్కడ ఇంకా మీకు ట్రాకింగ్ అయితే స్టార్ట్ అయినట్టు కాదు. సో ట్రాక్ స్టార్ట్ అవ్వాలి అంటే మీ ఫింగర్స్ని సూపర్ సింబల్లో పెట్టారంటే ఆటోమేటిక్గా ట్రాక్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఆ బ్లూ లైట్ మీకు గ్రీన్ లైట్గా అయితే మారిపోతుంది అనమాట. అంటే ట్రాకింగ్ అయితే స్టార్ట్ అయినట్టు. సో ఎప్పుడైతే స్టాప్ చేయాలనుకుంటున్నారో మీరు 5 ఫింగర్స్ని ఒకేసారి చూపించినప్పుడు స్టాప్ అయితే అయిపోతుంది. సో అక్కడ మళ్ళీ మీకు ఆ లైట్ అనేది బ్లూ కలర్లోకి వచ్చేస్తుంది. అంటే ట్రాకింగ్ అయితే ఆఫ్ అయిపోయిందని అర్థం. ఇక ఈ హోల్డర్ పనితనం గురించి మాట్లాడుకుంటే దీనికి ఎటువంటి సాఫ్ట్వేర్ అవసరం లేదన్నమాట. అంటే మొబైల్లో మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం అలాంటిది అయితే అవసరం లేదు. ప్రీవియస్గా నేను ఒకటైతే ఇలాంటిదే పర్చేజ్ చేశాను. అది 1500 రూపాయలేమో దాని ప్రైస్ అయితే ఉండేది. బట్ ఒకసారికి దానిలా కాదు, ఇది చాలా పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుందని చెప్పొచ్చు. అంటే దీని ప్రైస్ కూడా ఎక్కువే, దగ్గర 5000 అంత అయితే దీని ప్రైస్ అయితే ఉంది. దాని తగ్గట్టుగానే మీకు పనితనం కూడా ఉందని చెప్పొచ్చు. ఇక అలాగే ఇందులో మీకు యాప్ సపోర్ట్ కూడా ఏమీ అవసరం ఉండదు అనమాట. అంటే మొబైల్లో మనం యాప్ ఇన్స్టాల్ చేసుకొని త్రూ యాప్ ద్వారా బ్లూటూత్తో కనెక్ట్ చేసుకొని దాని త్రూ మనం రికార్డ్ చేయడం ఇలాంటివి అయితే ఏముండదు. అలా చేసే వాటిలో మీకు వీడియో క్వాలిటీ కూడా పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే యాప్ ద్వారా ఇది వర్క్ అవుతూ ఉంటాయి అనమాట. బట్ ఇదైతే అలా కాదు. సో ఇందులో వచ్చేసరికి మనకి ఎటువంటి అప్లికేషన్తో పని ఉండదు. జస్ట్ అది మన ఫేస్ని ట్రాక్ చేసి ఈ డివైస్ అనేది మనం ఎటు మూవ్ అవుతుంటే అటు మనతో పాటు మూవ్ అవుతూ ఉంటుంది. ఇక దీని ఆపరేటింగ్ కూడా చాలా ఈజీ. సో ఇలా ట్రాకింగ్ ఆపేయాలంటే జస్ట్ స్టాప్ అనగానే అక్కడ బ్లూ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. సో మన ట్రాక్ చేయదు. మళ్ళీ ఇలా పెట్టంగానే సూపర్ సింబల్, సో మళ్ళీ ట్రాక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఇందులో నాకు నచ్చిన మరో విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఇలాగ కెమెరా ముందు ఆన్ కెమెరా ముందు నేను మాట్లాడుతున్నాను.
సెకండ్ పర్సన్ ఎవరో వచ్చారు. సో ఆ సెకండ్ పర్సన్ని ట్రాక్ చేయదు ఇది. సో నా ఫేస్నే ట్రాక్ చేస్తుంది. నేను బయటికి వెళ్ళిపోయినా సరే, కెమెరా దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయినా సరే, మళ్ళీ నేను కెమెరా దగ్గరికి వచ్చాక మళ్ళీ నా ఫేస్ని ట్రాక్ చేస్తా తప్పితే సెకండ్ పర్సన్ని ట్రాక్ చేయదు. మళ్ళీ నేను చెయ్యి అలా చూపించేదాకా ట్రాక్ ఆపదనమాట. సో ఈ ఫీచర్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా అలాగే ఇది వచ్చేసరికి మీకు 360 డిగ్రీస్లోనూ రొటేట్ అవుతుంది. సో మనం ఇలా తిరుగుతూ వెళ్తే 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. ద సేమ్ టైం టాప్ టు బాటమ్ టిల్ట్ కూడా అవుతుంది అనమాట. అక్కడ వచ్చేసరికి -15 డిగ్రీస్ +15 డిగ్రీస్ మనకి టిల్ట్ కూడా అయితే అవుతుంది. ఇగో ఇలా పైకి అన్నాను, సో పైకి వచ్చింది, ఇగో కిందకంటే కిందకి వచ్చింది. సో ఈ విధంగా టిల్ట్ కూడా అయితే అవుతుంది. సో ఇంకా అలాగే బ్యాటరీ చూసుకుంటే ఇందులో మనకి 2000 mAh బ్యాటరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కంపెనీ క్లెయిమ్ చేసేది ఏంటంటే 7 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది అంటున్నారు. త్రూ ట్రాకింగ్ ద్వారా అయితే 7 అవర్స్ అందిస్తుంది. ట్రాక్ చేయకపోతే 10 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. సో మొత్తానికి అయితే మాత్రం బాగుంది. ఎవరైతే టిక్ టాక్ లాంటివి ఏవైతే చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా ఎంతో స్మూత్గా చాలా స్మూత్గా ట్రాక్ చేస్తుంది. అదిరింది. సో ఇది మనం ఎప్పుడైనా అంటే టెక్ న్యూస్ లాంటివి లేకపోతే ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు సో అటు ఇటు ఇలాగ మూవ్ అవుతూ వీడియోస్ చేయాలి అనుకుంటే అలాంటి సిచ్యువేషన్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది నాకైతే. నేను ఇప్పుడు ఒక అపర మేధావిలాగా ఇప్పుడు నేను మీకు స్పీచ్ కూడా ఇవ్వచ్చు. ఇలా మూవ్ అవుతూ స్పీచ్ కూడా ఇవ్వచ్చు. సో మీకు ఈ ప్రోడక్ట్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.